గొడవ పడుతున్న ధాన్యలక్ష్మి అపర్ణను గార్డెన్లోకి తీసుకొచ్చి క్లాస్ తీసుకుంటుంది ఇందిరాదేవి. ఇద్దరికీ తాను ఒక అత్తలా కాకుండా అమ్మలా చెప్తున్నానని, మీకు ఇంత వయసు వచ్చింది అర్థం చేసుకోండి అని చెప్తుంది. దీంతో ఇద్దరు అర్థమైంది అంటారు. ఇక మరోవైపు అందరూ హాల్లో కూర్చొని ఉండగా కావ్య వచ్చి అపర్ణను ఏం టిఫిన్ చేయాలత్తయ్య అని అడుగుతుంది. ఇంతలో ప్రకాష్ పెసరట్టు విత్ అల్లం చట్నీ చేయమని చెప్తాడు. దీంతో కావ్య మీకేం చేయాలత్తయ్య అని అడుగుతుంది. అందరికీ అదే చేయమని అపర్ణ చెప్తుంది. ఇక పైనుంచి వచ్చిన ధాన్యలక్ష్మి మా కోసం ఎవరూ టిఫిన్ చేయొద్దని మాకు మేమే చేసుకుంటామని అంటుంది. అందరూ షాక్ అవుతారు. ప్రకాష్ మాత్రం నీ ప్రయోగాలు మా మీద చెయ్యకు అంటాడు. ఇంతలో అపర్ణ ఇంట్లో అందరికీ టిఫిన్ కావ్యనే చేస్తుంది అంటూ ఆర్డర్ వేస్తుంది. అందరికీ నువ్వు పెసరట్టు చేయి, ఇష్టం లేని వాళ్ళు తినరు అంటుంది. సరే అత్తయ్య అని కిచెన్లోకి వెళ్తుంది కావ్య. పైనుంచి ఇదంతా గమనిస్తున్న రాజ్ కళ్యాణ్తో ఇంకా నయం పిన్ని కోపం మన మీద పడలేదురా అంటాడు. ఇక కళ్యాణ్ అమ్మ ఏది చేసినా నేను మాత్రం వదిన చేసిందే తింటానన్నయ్య అంటాడు. మరి పిన్నికి ఏం చెప్తావురా అంటాడు రాజ్. పెద్దమ్మ ఉందిగా ఆవిడ మీదకు తోసేయడమే అంటాడు కళ్యాణ్. ఇక రాజ్ రెండు పులులు కొట్టుకుంటుంటే మధ్యలో నక్కలాభపడ్డట్టు వాళ్ళ గొడవని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావన్నమాట అంటాడు. అలా అనగానే కళ్యాణ్ ఆలోచించి అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే, వావ్ భలే మంచి ఐడియా ఇచ్చావు అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి కావ్యను తన కాపురం నిలబెట్టుకోవడం కోసం ఆఫీస్కు వెళ్ళడానికి మార్గం దొరికిందని చెప్తాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఇక కళ్యాణ్ కావ్యను కన్విన్స్ చేసి మా అమ్మ మీద పెద్దమ్మకున్న కోపాన్ని మనం క్యాష్ చేసుకునే టైం వచ్చింది అంటూ తన ప్లాన్ మొత్తం కావ్యకు చెప్తాడు. ఇక ధాన్యలక్ష్మి బయట డోర్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్ కావ్యను డోర్ పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి వదిన ఇక్కడ ఎవరూ లేరు అని ధాన్యలక్ష్మి వినేటట్టుగా మాట్లాడతారు. దీంతో వాళ్ళను గమనించిన ధాన్యలక్ష్మి కొంచెం చాటుగా జరిగి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అంటే ఏంటి మీ నిర్ణయం మార్చుకోరా, దీనివల్ల వచ్చే పర్యవసానాలు ప్రతిస్పందనలు తెలిసే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారా అని అడుగుతాడు. దాంతో కావ్య అవును కవిగారు అంటూ ఏవేవో కథలు చెప్తుంది. దీంతో కళ్యాణ్ అయితే మీరు ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తారా అంటూ ఇద్దరూ కలిసి ధాన్యలక్ష్మిని రెచ్చగొడతారు. దీంతో ధాన్యలక్ష్మి ఏంటే నా కొడుకును అసమర్థుని చేసి వాడిని ఇంట్లో ఉంచి నువ్వు రాజ్యాలేలడానికి వెళ్తావా అంటూ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.